సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం. అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. సామూహిక వ్యక్తిగత సమస్యలపై దాఖలయ్యే అర్జీల పరిష్కారానికి కృషి చేసే అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మద్దతు తెలపండి. ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీని పరిశీలిద్దాం. వ్యవసాయం చేసుకుంటూ తెలిసిన వారికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాను. దీనిలో భాగంగా 2024 సంవత్సరంలో నాకు తెలిసిన ఒక యువకుడికి దూర ప్రాంతంలో యువతికి సంబంధం కుదిర్చాను. ఈ వివాహానికి ఆ అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చేందుకు ఆ యువకుడు ముందుకు వచ్చాడు. సదరు సంబంధం కుదిర్చినందుకు నాకు 90,000 రూపాయలు బ్యాంకు ద్వారా బదిలీ చేశాడు. దీనిలో 14,000 రూపాయలు నా కమిషన్ తీసుకుని మిగతా 76,000 రూపాయలు సంబంధం కుదిర్చిన మరో మధ్యవర్తి అయిన వ్యక్తికి మరియు యువతికి చెందే విధంగా నేను ఫోన్పే ద్వారా వారిరువురికి బదిలీ చేశాను. ఈ నగదు బదిలీ జరిగిన తర్వాత పెళ్లి 2 రోజులు ఉంది అనగా ఆ యువకుడు నాకు ఏ విధమైన కారణం తెలుపకుండా పెళ్లిని రద్దు చేసుకున్నాడు. గత 3 నెలల నుండి తను ఇచ్చిన 90,000 తిరిగి ఇచ్చేయమని నాకు పదే ఫోన్ చేస్తున్నాడు. నేను జరిపిన చెల్లింపులకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలు చూపించినా అతను వినడం లేదు. నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను అంత చెల్లించలేను, కావాలంటే నేను తీసుకున్న కమిషన్ 14,000 చెల్లిస్తా అని అంటున్నాను. ఇవి అర్జీదారుడు వెలిబుచ్చిన విషయాలు. ఈ అర్జీ ప్రజా సమస్యల పరిష్కారక వేదికలో అందజేయబడింది. నడుస్తున్న కాలాన్ని తెలుసుకునేందుకు ఈ అర్జీ దోహదపడుతుందని భావించడమైనది.